హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మోమో వచ్చేసి జిన్‌ని హెల్ప్ అడుగుతుంది కదా! తనకి అవుట్‌ఫిట్ సెలెక్ట్ చేయమని చెప్పి. జిన్ అవుట్‌ఫిట్ సెలెక్ట్ చేస్తూ మోమోని చూస్తూ మళ్ళీ తన్ని దగ్గరికి లాగి తన్ని కిస్ చేస్తాడనమాట. ఆ రోజు నైట్ ఇద్దరు కలిసి ఎప్పుడు యూజువల్లీ మోమో అక్కడుంటే జిన్ వచ్చేసి సన్‌లైట్ ప్లేస్‌కి వెళ్ళి అక్కడ పడుకుంటాడు కదా! బట్ ఆ రోజు నైట్ మాత్రం అక్కడే ఇద్దరు పడుకుంటారనమాట. సేమ్ బెడ్ మీద. మోమో వచ్చేసి తన్ని హగ్ చేసుకొని పడుకుంటుంది. అలాగే ఇలా క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. అదేంటంటే రేస్ టైమా ఎప్పుడు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయిందా అంటే ఇంకా లేదు. త్వరలోనే ఉండబోతుంది అన్నట్టు చెప్తాడు. అలాగే లొకేషన్ ఎక్కడ అని తెలుసా అంటే, ఆ మౌంటైన్ ఏరియాలో అంటే మరక్కడ కష్టం కదా రేస్ అంటే, పర్లేదు ఆఫీసర్లు నాకు ఆ మౌంటైన్ ఆ మ్యాప్ అంతా ఇచ్చాడు. సో, నేను ముందే నాకు అబ్‌స్టాకిల్స్ ఏమొస్తాయో తెలుసు కాబట్టి, సో, మంచిగా నేను అలాగే చూసుకొని వెళ్తానులే అన్నట్టు తను చెప్తాడు. అంటే ఆఫీసర్‌లుకి మ్యాచ్ ఉందని తెలిసిందంటే నీవు కాకుండా ఇంకా ఎవరో ఈ టీమ్ నుండి ఆయనకి తెలిసే ఉంటారు కదా! ఎవరో వాళ్ళు నీకు తెలుసా అంటే, అవన్నీ మనకెందుకు మనం సీక్రెట్‌గా వాళ్ళకి హెల్ప్ చేసినన్ని డేస్ మన జోలికి ఎవరు రారు. సో, కూల్‌గానే ఉండొచ్చు. నీ డిటెక్టివ్ క్వెషన్స్ అయిపోతే ఇక పడుకో అన్నట్టు తనతో చెప్తాడనమాట. సరే అని చెప్పేసి ఇక తనిక పడుకొని పోతుంది. తను పడుకున్న తర్వాత మళ్ళీ జిన్ బయటకొచ్చేసి అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటాడనమాట. బాస్కెట్ బాల్ ఆడిన తర్వాత తను అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ ఆ రేస్ నెక్స్ట్ డేనే అనమాట. సో, ఎలా అయినా సరే ఈ రేస్ నేను గెలవాలి. అప్పుడే నేను వీటన్నిటి నుండి బయటికి రాగలను. సో, ఇక మోమో నేను లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్స్‌ని కోరుకుంటూ ఉంటాడు. ఎలా అయినా నేను ఈ రేస్‌లో నేనే గెలవాలని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ మోమో ఇంకా నిద్ర లేవదనమాట. జిన్ అక్కడికి వెళ్ళిపోయి మోమోతో ఇలా చెప్తూ ఉంటాడు. ఈరోజు ఒక వర్కర్ లీవ్ తీసుకున్నాడు. కొంచెం పనుంది నేను బయటికి వెళ్తున్నాను. సో, లేవగానే బ్రేక్‌ఫాస్ట్ చేయడం మర్చిపోకు అన్నట్టు తనతో చెప్తూ ఉంటే తనేమో హగ్ చేసుకుంటుందనమాట. తిను తనని కిస్ చేసి సరే ఇక నేను వెళ్తున్నానని చెప్పేసి బాయ్ అని చెప్పి తను బయటికి రాగానే లిన్ అక్కడికొస్తాడు గ్యారేజ్‌కి. లిన్ వచ్చేసి ఏదో సంథింగ్ ఒక గేర్ పార్ట్ ఇస్తాడనమాట. ఈ పార్ట్ యూజ్ చేస్తే నువ్వు 20 సెకండ్స్ సేవ్ చేసుకోవచ్చు నీ రేస్‌లో అన్నట్టు చెప్తాడు. బట్ బ్రాండీ ఏమో యాక్సెప్ట్ చేసాడో లేదో మనకదంతా చూయించరనమాట. డైరెక్ట్‌గా అక్కడి నుండి తన కారు తీసుకెళ్ళిపోయినట్టే చూయిస్తారు. సో, కాసేపు ఆగిన తర్వాత మోమో నిద్ర లేస్తుంది. నిద్ర లేచి తను బ్రష్ చేసుకుంటుందనమాట. మిర్రర్ అక్కడ బ్రేక్ అయ్యి ఉంటుంది. ఏంటిది చెడుగా కనిపిస్తుంది అని చెప్పి తను అనుకుంటుందనమాట. తర్వాత తనకు ఐడియా వస్తుంది. బయటికెళ్ళానని చెప్పాడంటే మేబీ ఆ రేస్ ఈ రోజేనేమో అని చెప్పేసి వెంటనే బ్రాండీకి కాల్ చేస్తుందనమాట. కాల్ చేస్తే, "నువ్వు రేపు నన్ను బయటకి తీసుకెళ్తా అన్నావు. వస్తావు కదా!" అంటే ట్రై చేస్తా అన్నట్టు చెప్తాడు. లేదు నువ్వు మాత్రం రేపు నన్ను బయటకి తీసుకెళ్ళకపోతే నేను నీతో మాట్లాడను అన్నట్టు చెప్తుంది. సరే కంపల్సరీ వస్తాను అన్నట్టు రేపు నీకోసం అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇక నెక్స్ట్ డే డైరెక్ట్‌గా టైంకి నైట్ తను వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. బ్రాండీ వస్తాడేమో అని చెప్పేసి. ఎంతసేపటికి రాకపోయేసరికి తను అక్కడ కూర్చొని ఉంటుంది. కాసేపు ఆగి సాన్‌లయ్ అక్కడికొస్తాడు. "నువ్విక్కడేం చేస్తున్నావంటే" "మరెక్కడుండాలి" అని చెప్పేసి తను అంటుందనమాట. ఇక సాన్‌లయ్ కూడా తన కంపెనీ స్టోర్‌కి అలా కూర్చుంటాడు. సడెన్‌గా లోపలికి ఒక కారొస్తుందనమాట. బ్రాండీ అని చెప్పేసి తను అనుకుంటే యాన్ దానిలో నుండి బయటకి దిగుతాడు. "నీకు కార్ రేస్ గురించి ఎంత తెలుసంటే ఎందుకు నన్ను అడుగుతున్నావు" అంటే "బ్రాండీ లైఫ్ డేంజర్‌లో ఉంది. ఇప్పుడు నువ్వు నాతో రావాలి లేకపోతే తనని మనం సేవ్ చేయలేం" అన్నట్టు చెప్తాడు. తనని నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నట్టు కూడా చెప్తాడనమాట. తను వెంటనే బ్రాండీకి కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ చేస్తూ ఉంటే కాల్ కలవదు. తనకేం అర్థం కాదు. లిన్నే ఇక్కడ నన్ను పంపించాడు. లిన్ ఇక్కడికి పంపించాడు నేను తీసుకురమ్మని అంటే, సాన్‌లయ్ ఎక్కడికి అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. నిజంగానే బ్రాండీ ట్రబుల్‌లో ఉన్నట్టున్నాడు. నేను వెళ్ళాల్సొస్తుందంటే, లేదు లేదు నువ్వు కాదు నేను వెళ్తాను నీ ప్లేస్‌లో అంటే, లేదు లేదు అలయన్స్‌లో ఉన్న వాళ్ళే రావాలి. నువ్వు రావడానికి వీల్లేదంటే, సరే నువ్వు లైవ్ లొకేషన్ ఆన్ చేసి నాకు సెండ్ చెయ్యి. నువ్వెక్కడున్నావో నాకు తెలుస్తుంది కదా! కంగారు పడకు అని చెప్పేసి సన్‌లైట్ తనతో చెప్తాడనమాట. తను ఇక యాన్ ఇద్దరు వెళ్తూ ఉంటే, "అసలేం జరిగిందో నాకు క్లియర్‌గా చెప్తావా?" అంటే, "నీకెంత తెలుసు తన గురించి అసలా? తను ఒరిజినల్ మ్యాప్ రూట్ ఫాలో అయ్యాడా?" అంటే, "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు" అంటే, యాక్చువల్లీ ఎవరో ఒక కాప్‌కి హెల్ప్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. అందుకే మేము ఒరిజినల్ రూట్ మ్యాప్ రిలీజ్ చేశాము. ఎవరైతే అది ఫాలో అవుతారో వాళ్ళే కాప్ కింద పనిచేస్తున్నారని చెప్పి మేము అనుకున్నాము. ఒకవేళ బ్రాండీ ఆ రూట్‌నే గనక ఫాలో అయితే కన్ఫర్మ్‌గా అతనిక సేఫ్ కాదు అన్నట్టు తను చెప్తాడు. అంటే ఆ రూట్ మ్యాప్ ఇచ్చింది నువ్వా? అంటే ముందు నువ్వు కారెక్కు అని చెప్పేసి మమ్మూతో చెప్తాడు. వాళ్ళిద్దరికి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. యాన్ తన్ని అక్కడ రూట్ దగ్గర ఆపేసి, "ఇక్కడి నుండి నువ్వు స్టార్ట్ అవ్వు. ఇంకా 40 మినిట్స్ నీకు టైమ్ ఉంది. బ్రాండీ కనిపిస్తే కన్ఫర్మ్‌గా విషయం చెప్పు. తనకేం చేయాలో ఇక తెలుసు" అని చెప్పేసి తననక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. మూము వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. సాన్‌లో ఇంతలో ఏం చేస్తాడంటే తను లైవ్ లొకేషన్ పెట్టింది కాబట్టి కార్ తీసుకొని అక్కడికొచ్చేస్తాడు. సో, తినే డ్రైవ్ చేసుకుంటూ ఫాస్ట్‌గా మౌంటైన్ ఏరియాలోకి వీళ్ళు ఎంటర్ అవుతారనమాట. దారిలో ఒక బ్లోకర్ ఉంటే మోమో అదేం పట్టించుకోకుండా గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళు వెంటనే అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరున్న వాళ్ళని అలర్ట్ చేస్తారనమాట. సో, ఆహ్,
ఒక ప్లేస్‌లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎండింగ్ పాయింట్ దగ్గర ఎవరొస్తారా అని చెప్పేసి. అక్కడ మన స్నేకి కూడా ఉంటుంది. వీళ్ళు కార్‌లో వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఎక్కువ మందున్నారు కాబట్టి కార్ ఆపుతారు. క్రేజీ జిన్ వీళ్ళని చూసి మీరెందుకు ఇక్కడికొచ్చారు అన్నట్టంటే మోమో ఇలా చెప్తుందనమాట. జిన్ డేంజర్‌లో ఉన్నాడు. ఎలా అయినా సరే తనని మనం ఫైండ్ ఔట్ చేయాలంటే క్రేజీ జిన్ తనెక్కడున్నాడని నాకు తెలుసు. ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు వెళ్దామని చూస్తే వాళ్ళందరూ ఆపేస్తారనమాట. సో, వాళ్ళు వెళ్ళనివ్వకపోయేసరికి బయటకొచ్చేసి వాళ్ళని కొట్టేస్తుందనమాట. ఇంతలో స్నేక్ అక్కడికొచ్చేసి "నీకేం కావాలంటే జిన్ డేంజర్‌లో ఉన్నాడు. ఎలా అయినా సరే అతన్ని ఫైండ్ ఔట్ చేయాలి నేను. నాకు హెల్ప్ చేయి" అంటే "నీకు నాకు సంబంధం ఏంటి? నేనెందుకు నీకు హెల్ప్ చేస్తా" అన్నట్టు అంటుంది. ఇంతకుముందు జిన్‌కి తనకి గొడవైంది కదా! ఇక హెల్ప్ చేయనని చెప్పేసింది కాబట్టి అందుకే అలా మాట్లాడుతూ ఉంటుంది స్నేక్‌కి కూడా. సో, స్నేక్‌కి దగ్గరకొచ్చేసి దగ్గరికి రాగానే తిను ఇలా చెప్తుందనమాట. "అర్థం చేసుకో జిన్ ఆ రోజు ఎందుకలా చేశాడంటే నీకే ట్రబుల్ రాకూడదని చెప్పి అలా చేశాడు. అంతేగాని నిన్ను దూరం పెట్టాలని కాదు. అర్థం చేసుకో" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. "నిన్ను బెగ్ చేస్తున్నాను ప్లీజ్ మమ్మల్ని లోపలికి అలో చేయండి" అంటే "బెగ్ చేస్తున్నావా? నాకేం అనిపించట్లేదే నువ్వు బెగ్ చేస్తున్నట్టు" అన్నట్టంటే "సాన్లే ఇదంతా అవసరం లేదు పద వెళ్దాం" అన్నట్టు చెప్తాడనమాట. సరే నాకెందుకని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే మోమో వెంటనే "ఒక్క నిమిషం ఆగు. నువ్వేం చేయమంటే అది చేస్తానంటే" స్నేక్‌కి దగ్గరకొచ్చేసి నీల్ డౌన్ చేయన్నట్టు చెప్తుందనమాట. సాన్లా ఇంకా క్రేజీ జిన్ వద్దని చెప్తున్నా కూడా తను నీల్ డౌన్ చేస్తుంది జిన్ కోసం. నీల్ డౌన్ చేసిన ఒక 5-10 మినిట్స్‌కి అప్పుడు తను అగ్రీ చేస్తుందనమాట. తను కూడా ఫీల్ అయ్యి పాపం. సరే వెళ్ళండి అని చెప్పేసి ఇక వీళ్ళు కార్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఫస్ట్ క్రేజీ జిన్ బైక్ మీద వెళ్తూ ఉంటే క్రేజీ జిన్‌ని వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తారు లోపలికి. బట్ వాళ్ళు వెళ్ళే లోపు రేస్ స్టార్ట్ అయిపోతుందనమాట. వాళ్ళు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసరికి రేస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, పైకి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉంటారు. కార్స్ కనిపిస్తాయి అని చెప్పేసి వాళ్ళకి కార్స్ కనిపిస్తాయి. అలాగే జిన్ కార్ కూడా కనిపిస్తుందనమాట. సో, తినేం చేస్తుందంటే జిన్ ఇంకా తను ఒకరోజు ఫైర్ వర్క్స్ కాలుస్తూ మాట్లాడుకుంటారు కదా! రేసింగ్ ఇంకా ఫైర్ వర్క్స్ సేమ్ ఒకేలా ఉంటాయని చెప్పేసి, అది రిమైండ్ చేయడానికి తిను ఫైర్ వర్క్స్ కాలుస్తూ ఉంటుంది. అది మన జిన్ కూడా చూస్తాడనమాట మిర్రర్ నుండి. ఇది ముమునే కదా! సో, ముము నాకేమైనా రిమైండ్ చేయడానికి ట్రై చేసిందా అని చెప్పి థింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆలోచిస్తూ సడెన్‌గా తను రైట్‌కి తిప్పేస్తాడనమాట. తన కారు లోయలో పడిపోతుంది. ఒక్కసారిగా రేస్ కార్‌లన్నీ ఆగిపోయి అటువైపే చూస్తూ ఉంటాయి. మోమో ఇక గట్టిగా అరుస్తుందనమాట జిన్ అని చెప్పేసి. వెంటనే కాసేపట్లో రెస్క్యూ చేయడానికి కొంతమంది టీమ్స్ కూడా వస్తారు. ఆ కారు లోయలో పడిపోయింది కాబట్టి జిన్ కార్. తర్వాత ఈ న్యూస్ టీవీలో కూడా చెప్తూ ఉంటారనమాట. అది జిన్ వాళ్ళ నాన్నగారు చూసి పక్కనే తన సిస్టర్ కూడా ఉంటుంది. వాళ్ళు జిన్‌కి కాల్ చేస్తే కాల్ కలవదు. వాళ్ళకి కూడా ఏం అర్థం కాదు జిన్ సేఫ్‌గా ఉన్నాడా లేదా అని చెప్పేసి. సో, ఇంకో పక్క సాన్లా ఏం చేస్తాడంటే మోమోని ఇంటికి తీసుకొచ్చేస్తాడు జిన్ ప్లేస్‌కి. జిన్ అప్పుడే నిద్రలేస్తుందనమాట. సాన్లా ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడున్నాడు? జిన్ ఎక్కడున్నాడో మనం కన్ఫర్మ్‌గా కనిపెట్టాలి. పోలీస్ స్టేషన్స్‌లో, హాస్పిటల్‌లో అలాగే ఎక్కడైనా వెతకండి మనం జిన్‌ని కనిపెట్టాల్సిందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇక మూక అర్థమైపోతుంది తనెక్కడున్నాడో ఎవరికీ తెలీదని చెప్పేసి తనకి ఏడవడం స్టార్ట్ చేస్తుందనమాట. వెనక్కి తిరిగి వెంటనే సాన్లే "నువ్వు లేచావా? జిన్ ఎక్కడున్నాడో మనకు తెలీదు. నువ్వు నిజంగా మీ పేరెంట్స్ హోమ్‌కి వెళ్ళాలి. ఒకవేళ అతనికేమైనా జరిగితే పోలీసులు ఆ ఇంటికే కదా కాల్ చేస్తారు" అన్నట్టు చెప్తాడు. తను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే "ఎక్కడికి వెళ్తున్నావు?" అంటే "జిన్‌ని నేను వెతకాలి ఎలా అయినా" అంటే "తనెక్కడున్నాడో మనకు తెలీదని" చెప్పి సాన్లే ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తనేమో ఇక ఆపకుండా ఏడుస్తూనే ఉంటుందనమాట. నాకు జిన్ కావాలని చెప్పేసి కింద పడి పాపం ఏడుస్తూ ఉంటుంది. సాన్లయ్ తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సాన్లయ్ ఇక వాళ్ళ నాన్నగారి ప్లేస్ దగ్గర తనని డ్రాప్ చేస్తాడనమాట. తనిక రూమ్‌కి కూడా వెళ్ళకుండా డోర్ దగ్గర చైర్ వేసుకొని కూర్చొని అలానే చూస్తూ ఉంటుంది. జిన్ వస్తాడేమో అని చెప్పేసి. అప్పుడే వాళ్ళ స్టెప్ మామ్ నిద్ర లేచి రూమ్ నుండి బయటకొస్తుంది. తననలా చూస్తుంది. వాళ్ళ అమ్మగారు తనతో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. "ఏ న్యూస్ ఉన్నా నీకే ఫస్ట్ చెప్తాం. వెళ్ళి రెస్ట్ తీసుకో" అంటే తనేం మాట్లాడదనమాట. వాళ్ళ అమ్మ స్టెప్ మామ్‌కి కూడా ఏం చెప్పాలో అర్థం కాక తను కూడా సైలెంట్‌గా లోపలికి వెళ్ళిపోతారు. ఆ రోజు ఈవినింగ్ వరకు తనక్కడే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తనక్కడే కూర్చుంటుందనమాట. 7 అవ్వగానే పరిగెత్తుకుంటే ఇక ఫోన్ తీసుకొని బ్రాండీ ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. సాన్లే తనని చూసి ఇప్పటి వరకైతే జిన్ ఎక్కడున్నాడో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అన్నీ సెర్చ్ చేసాం మనకెక్కడ కనిపించలేదు. బట్ ప్రెజెంట్ అయితే అతను కనిపించలేదు అన్న న్యూసే మనకి బెస్ట్. ఎందుకంటే స్టిల్ అతను బ్రతికే ఉన్నాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది అన్నట్టు తను చెప్తాడు. జియాంగ్ ఇక అలానే బాధపడుతూ ఉంటే, "నువ్వు కూర్చో" అని చెప్పేసి మోమోని కూర్చోబెట్టేసి, "నువ్వు ఏమైనా తిన్నావా?" అంటే తనేం చెప్పదనమాట. "నువ్వు ఇలానే చేస్తే మనం ఇంకా జిన్ని సెర్చ్ చేయాలి కదా! సో, నీకు స్ట్రెంత్ కావాలంటే నువ్వు తినాలి. ఫస్ట్ నువ్వు ఇది తిను" అని చెప్పేసి తనకేదో బన్నిస్తాడు. తనేమో ఇక ఏడుస్తూ కుక్కుకుంటూ ఉంటుందనమాట నోట్లో. ఇలా తినకని చెప్పేసి ఆన్‌లో ఆపినా కూడా తను ఏడుస్తూ అలానే చేస్తూ ఉంటుంది. పాపం అంతా బాధపడుతూ ఉంటుందనమాట. జిన్ కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాకము. ఇంతటితో మనకి ఈ పాట కంప్లీట్ అయిపోతుంది. ఈ పాట మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.